వెల్కమ్ టు కృష్ణ కుకింగ్. అచ్చుడచ్చుడే లడ్డూలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మీకు బూందీ లడ్డు ఎట్లా చేసుకున్నాడో చూపిస్తా. అసలు స్వీట్స్ ఇష్టపడని వాళ్ళు కూడా లడ్డూని చూస్తే ఒకటి అంటారు. అది లడ్డు ప్రత్యేకత. అసలు వంట చేసుడు రానోళ్ళు కూడా ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఎట్లా చేసుకున్నాడో చూపిస్తారా అండ్రి. ముందు ఒక గిన్నె తీసుకొని శనగపిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకొని బాగా కాగనియాలి. నూనెను బాగా కాగిన తర్వాత బూందీ వేసుకునే గంటతోటి బూందీ కొట్టుకోవాలి. అట్లనే మొత్తం పిండి బూందీ కొట్టుకోవాలి. బూందీ గంటతోటి కొట్టుకుంటేనే మంచిగా గుండ్రంగా వస్తాయి బూందీలు. అట్లనే బూందీని బాగా కరకరలాడేటట్టు కూడా వేపుకోవద్దు. కొద్దిగా వేగిన తర్వాతనే తీసేయాలి. ఇప్పుడు పాకానికి చక్కెర తీసుకోవాలి. చక్కెర సరికి సరి తీసుకోవాలి. అంటే పావు కిలో పిండికి పావు కిలో చక్కెర లెక్క. అట్లనే నేను ఒక చిన్న గిన్నెడు పిండి తీసుకున్నా, చిన్న గిన్నెడు చక్కెర తీసుకున్నా. బాగా కొంచెం నీళ్లు తీసుకోవాలి. పాకం గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ముదురు తీసుకోవాలి. బాగా ముదురు తీసుకుంటే లడ్డూలు బాగా గట్టిగా అయిపోతాయి. కొంచెం పాకం చూసుకుంటేనే తీసుకోవాలి. ఇక పాకం వచ్చిన తర్వాత బూందీ మొత్తం పాకం లేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెల 2 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్లు వేసుకొని మంచిగా ఎర్రగా అయినాక పక్కకు పెట్టుకున్న బూందీలో వేసుకొని ఇక చల్లగైన తర్వాత మంచిగా లడ్డూలను ఒత్తుకోవాలి. అంతే, ఇట్లా చేసుకుంటే ఎన్ని కిలోల లడ్డూలైనా ఒంటి చేత్తో చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మీరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి, కమ్మగుంటాయి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునుడు మర్చిపోకుండ్రి.